పెట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా ఏరులై పారినా అన్నదమ్ములే నీకై ఎలమతించినా దగ్గరికి దైవజనులు కె రాజబాబు గారు. రాజబాబు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు క్రైస్తవ లోకంలో? కమ్మని ఆత్మీయ గీతాలు క్రైస్తవ లోకానికి ఎన్నో అందించి దేవునికి సమీపంగా వెళ్ళి ఆరాధించుకోవడానికి ఆయన దేవుని చేతిలో వాడబడిన ఒక అద్భుతమైన పాత్ర కాకుళ్ళ రాజబాబు గారు దైవజనులు. ఊహించని రీతిలో ఈరోజు ఉయ్యూరులో ఆయన సమాధి ఉన్న ప్రదేశానికి నేను రావడం జరిగింది. దేవుని కృప ఏంటంటే ఇక్కడే ఒక పరిచయం కూడా దేవుడు అనుగ్రహించాడు. బ్యాక్ సైడే పన్ని సన్నిధి మందిరాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇదొక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. రాజబాబు అన్న పాటలు మీకు తెలియని ఏమున్నాయి? కొండలలో లోయలలో అడవులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను స్థితించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్నేనమ్మో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనక్కో నిన్నే చెలలో నిన్నే నన్ను. తెలుసా మీకు ఈ పాటలు? మీకు తెలీదా? నిబంధన జనులం అనే పాట కావచ్చు. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం శరణం నీవే, శరణం. సుకుమారుడా సుందరుడా అన్న పాట అయినా ఇలా ఎన్నో ఎన్నో. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీలే ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై అలమటించినా. 46లో 1946లో పుట్టాడు, 2013లో కన్నుమూసాడు, ఆయన ప్రభు దగ్గర చేరాడు. అయినా సరే ఆయన జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉండేది. ఇది నుండి కూడా మనతో మాట్లాడేటట్టు మన చేత పాడించేటట్టు చేశాడు. రంజులో ఈరోజు ఊహించని రీతిలో ఇక్కడ ఇలాగా నా సమాధి కార్యక్రమం దర్శించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నా తండ్రి కృతజ్ఞతలు. ఆయన ఫ్యామిలీని, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, బిడ్డల్ని అందరినీ కూడా నా తండ్రి ఆయన కాపుదల్లో దీవించి వారిని సహా ఆయన సేవలో బలంగా వాడుకున్న కాక.
యేసు నామములో సమకూడిన బిడ్డలందరినీ కూడా నా తండ్రి ఆశీర్వదించునుగా. ఆమేన్. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలాళ్ళు ఆశపడ్డాను, ఈరోజు అవకాశం ఇచ్చాడు దేవుడు చూడాలని. మీ అందరికి వందనాలు. చాలా సంతోషం. నాకు ఇది చూపించినందుకు మీకు వందనాలు.